పాపం కాదా? ఒకటి ఇప్పుడు మీరు ఏమైనా సరే ఇప్పుడు చేస్తున్న దానిలో బీఆర్ఎస్ అయితే దీని వెనుక మీ పార్టీని బ్లేమ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ సమస్య లేదండి. మా పార్టీని ఎందుకు బ్లేమ్ చేస్తారండి? ఇప్పుడు కమిషన్ వేసింది కుటుంబాలు చీల్చారు. మేము కవిత కట్టవేసి మా పార్టీకి తీసుకున్నామండి. మేమెందుకు కుటుంబాన్ని చీల్చుకున్నాం? మాకు జగన్ కుటుంబం అదంతా అవసరం లేదండి. ఈ కుటుంబాన్ని చీల్చాల్సిన అవసరం మా పార్టీకి లేదు. మేమెందుకు చీల్చినామండి జగన్ కుటుంబం? మేము అంటే చీల్చింది ఏముందండి? మేమెందుకు ఇష్టం? అసలు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా? ఒక్క నిమిషం. అప్పుడు వైఎస్ చనిపోయిన వెంటనే వైఎస్ వివేకానంద రెడ్డి మీ వైపు తిప్పుకొని పోటీ చేయించి అట్లా చీల్చారు. ఇప్పుడు వైఎస్ చనిపోయిన తర్వాత షర్మిలను తెచ్చుకొని అక్కడ ఆ కుటుంబాన్ని కాదండి. కాదు భరత్ గారు, తండ్రి చనిపోగానే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల సేకరణ చేయించిన కొడుకు మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చి కుటుంబానికి అండదండంగా ఉంటాము అని వీళ్ళు చెప్తే ఈయననేమో ఆడ శవం పోక ముందే సంతకాల సేకరణ ఉంటే ఎవరు చీల్చినట్టండి? పార్టీకి ఎవరు అండదండగా ఉన్నారండి? శరత్ గారు మీరు నమ్ముతున్నారా దీని వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది? మీ ఇష్యూ అంతా వేరే వైపు డైవర్ట్ అవుతుందని నా బాధ. ఎట్లా? ఏ విషయంలో అంటే అసలు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇవాళ నాకు చెప్పిన అంశం ఏంది? నెక్స్ట్ కాళేశ్వరం టాపిక్ ఉంది, సిబిఐ కేసు. ఇప్పుడు అసలు ఈ మధ్యలో ఏంటంటే కవిత హరీష్ రావు మీద సంచలన ఆరోపణ చేసింది. చర్చ పెట్టకుండా ఉండలేం కదా, చాలా సంచలన ఆరోపణ కదా. కవిత ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఏ మీడియా అయినా తీసుకోవాల్సింది. అది వేరు. ఓకే, ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ విత్ యూ, బట్ ఐ థింక్ షీ హస్ ఆక్యుపైడ్ మోర్ స్పేస్ దాన్ వాట్ షీ డిజర్వ్స్. స్పేస్ ఇవ్వాల్సిందే కదా. కేసీఆర్ కూతురు కదా, కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ. కేసీఆర్ కూతురు కాకుండా మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఎందుకంటే 2006-07 నుంచి యాక్టివ్ గా ఉన్న వ్యక్తి వచ్చి ఆ పార్టీ మీద ఆరోపణ చేస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా స్పేస్. బెనిఫిషియరీ భరత్, అంటే ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ వెళ్ళిపోతే స్పేస్ ఇచ్చామా లేదా? ఎన్ని వారం చాలా రోజుల పాటు ఇచ్చాం. అంటే చెప్తున్నా, ఇంకా చాలా మంది వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చాం కదా స్పేస్. చాలా మంది స్వామి గౌడ్ వెళ్ళిపోయినప్పుడు ఇచ్చాం. అంటే మై ఫీలింగ్ ఈస్ దట్ అండ్యూ అడ్వాంటేజ్ ఉందేమో. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు స్పేస్ ఇచ్చాం ఆబ్వియస్లీ. ఇప్పుడు వెళ్ళిపోలేదు కానీ కాళేశ్వరం గురించి అంత ఆ విధంగా ఆరోపణ చేసినప్పుడు సక్సెస్ఫుల్ ఇన్ a way grabbing the space in the news media, that too in the prime time, by making this kind of frivolous allegations and all. Frivolous allegations ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉండాలి కదా. See, you are talking about somebody, what is the proof? పోనీ అక్కడైనా ఈసీ క్లియర్ అబౌట్ వాట్ షీ టాక్స్ అబౌట్. ఆమె క్లారిటీగా చెప్పగలుగుతుందా ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని. అండ్ మోర్ ఓవర్ వాట్ ఈస్ ది టైమింగ్? ఏ టైంలో మీరు మాట్లాడాలండి? ఇవన్నీ అంశాలు జరుగుతున్నప్పుడు ఆర్ యు నాట్ కో బెనిఫిషరీ? కానీ ఇప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు హరీష్ రావు కూడా పాపం ఢిల్లీలో